చంద్రబాబు నాయుడును కలిసిన అనంతరం దేవినేని నెహ్రూ ప్రస్తుతం విజయవాడలో మాట్లాడుతూ ఉన్నారు. అలా చూద్దాం. కాంగ్రెస్ పార్టీకి దాని మీదేదో దీని మీదనో ఎవరి మీద కోపమో కాదు. ఉన్న పరిస్థితుల్లో నా యనమాలు ఉన్నటువంటి వేలాది కార్యకర్తల యొక్క భవిష్యత్తు ఆలోచించి రాబోయే కాలంలో ఈ అమరావతి క్యాపిటల్ ఏరియాని డెవలప్మెంట్లో మా భాగస్వామ్యం కూడా కొంచెం ఉండాలనే ఉద్దేశంతో నేను చేరటం జరిగింది. ఎలా సార్ చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ సొంత పార్టీలోకి వస్తూ ఉన్నారు. నాకు పాత పార్టీ, ఎందుకంటే 82 మార్చి 21 రామారావు గారు ప్రాంతీయ పార్టీ అనౌన్స్ చేసినప్పుడు ఆ రోజున మేము ఉన్న నలుగురమే, భాస్కర్ గారు, మహారథి, నేను, ఎన్టీ రామారావు, ఇంకెవరు లేరు. ఆ రోజున 29వ తారీఖు కూడా ఈ రాష్ట్రంలో 2 బస్సులు వేసుకెళ్ళింది కూడా నేను ఒక్కనే. ఎన్టీఆర్ ఏరోడ్రా నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి ప్రతి పాయింట్లోనూ కూడా నేను దీంట్లో భాగస్వామిని, ప్రతి చిన్న పాయింట్లో కూడా, ఆఖరికి జెండా గీసేటువంటి డ్రాయింగ్లో కూడా నేను భాగస్వామిని. కాబట్టి నాకేమీ తెలుగుదేశం పార్టీ ఇదేదో కొత్త పార్టీ లేకపోతే కొత్త అనుబంధం అనేది నాకేం లేదు. ఇది నా సొంత ఇల్లే. అప్పుడప్పుడు కాంగ్రెస్ పార్టీలో అనుకుంటూ ఉండేవాడిని ఇది నాకేదో అద్దిల్లా అని, కానీ ఇది మట్టుకి ఇది నాది పునాదులతో కూడుకున్నటువంటి ఇల్లు. నేను ఇవాళ ఎట్లయితే ఫీల్ అవుతున్నానో అవినాష్ కొత్త పార్టీ, అతను వ్యవస్థలో పనిచేశాడు, వాళ్ళ ఏకవ్యక్తి పార్టీలో పనిచేస్తానికి వస్తున్నాడు. నేను ఏకవ్యక్తిగా పార్టీలో పనిచేశాను, వ్యవస్థలోకి వెళ్ళాను, కొంచెం ఉక్కిరి బిక్కిరి అయ్యాను. అతను వ్యవస్థలో పనిచేసి పెరిగి వచ్చాడు, ఏకవ్యక్తి పార్టీ దాంట్లోకి వస్తున్నాడు. కాబట్టి అతను కొంతకాలం, ఎందుకంటే కుర్రాడు కాబట్టి అడ్జస్ట్ అవుతాడు, తప్పకుండా అడ్జస్ట్ అవుతాడు. మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ ఉండమని అడిగింది, తర్వాత వైసీపీ ఆహ్వానించింది. ఎందుకు తెలుగుదేశం పార్టీలోకి రావాలని మీరు అనుకుంటున్నారు? నాకు ఇంకో జెండా ఎత్తడం నాకు ఇష్టం లేదు, వేరే జెండా కిందకి వెళ్ళడం ఇష్టం లేదు. వెళ్తే తెలుగుదేశంలోనే ఉండాలనేటువంటి నా ఉద్దేశం. నాది పార్టీలు మారేటువంటి మనస్తత్వం కాదు. ఆ రోజు కూడా నేను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినాడు 2 గంటల సేపు బాధపడ్డా. కానీ అట్లాగే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి కూడా నేను పొరపాటు చేయలే. కన్నతల్లిలాగా పార్టీ అంటే నాకు కన్నతల్లితో సమానం. దానికోసం రాత్రింబవళ్ళు కష్టపడ్డా. పార్టీ నాకేమి ఇచ్చిందని కూడా నేను ఆలోచించాల. పార్టీకి నేనేం చేయగలిగినంత వరకు చేస్తాను అని ఆలోచించాను. ఆ విధంగా నాకేం గౌరవం తక్కువ చేయాలి. పార్టీ నాకు ఇచ్చే గుర్తింపు ఇచ్చింది, అవినాష్ స్టేట్ ప్రెసిడెంట్ని చేసింది. ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్ దట్ జాబ్. కాకపోతే మారిన రాజకీయ పరిస్థితుల్లో వాళ్ళు నిర్ణయం తీసుకున్నాను. కాంగ్రెస్ పార్టీలో నాతో పాటు పనిచేసినటువంటి సహచరులందరికీ కొంత బాధ కలిగించినప్పటికీ, నేను తీసుకున్న నిర్ణయం వాళ్ళకి బాధ కలిగించినప్పటికి కూడా, మరి తప్పని పరిస్థితుల్లో నా దాన్ని కూడా వాళ్ళు అర్థం చేసుకుని నా రాజీనామాని యాక్సెప్ట్ చేస్తానని ఆశిస్తాను. నేను మొట్టమొదటి నుంచి కూడా చెప్తున్నా, నా తత్వం ఏంటి అంటే పార్టీకి నేనేం చేశాననేది ఆలోచిస్తా. ఆ పార్టీ నాకేమిస్తుంది అనేది వాళ్ళు నిర్ణయిస్తారు. నేను ఇంతవరకు కూడా అదే విధంగా సక్సెస్ అయ్యా. నేను ఎవరిని ఎన్టీఆర్ కానించి వాటి వరకు చేసి నేను ఎవరిని ఏం అడగల. వాళ్ళంతరకు వాళ్ళ లీడర్షిప్పే. ఆఖరి కాంగ్రెస్ పార్టీ కూడా నాకు వద్దన్నా కానీ ఇచ్చింది. కాబట్టి నా తత్వం అది కాదు. నేను ఒకరిని వెళ్ళి మాకు ఇది కావాలండి అని అన్నాను. నాది నేను ప్రూవ్ చేసుకుని నేను పార్టీకి నిలబడతాడరా, పార్టీ కోసం ప్రాణాలు ఇస్తాడరా అనేది వాళ్ళు అనుకుని వాళ్ళు నిర్ణయం చేయాల్సిందే తప్పితే నేను పార్టీకి ఏం చేశానని చూస్తాను తప్పితే పార్టీ నాకేం చేసింది అనేది ఆలోచన లేదు. అఫీషియల్గా ఎప్పుడు జాయిన్ అవుతారు? 15వ తారీఖు ఫంక్షన్ హాల్ కాదండి, నేను ఓపెన్ పబ్లిక్ ప్లేస్. ఈరోజు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారిని కలుస్తాం జరిగింది. నిజంగా చాలా సంతోషం.
దాదాపుగా గంట సేపు అన్ని విషయాలుగా నెహ్రూ గారు, చంద్రబాబు గారు, బాబురావు గారు, కళా వెంకట్రావు గారు, అలాగే మేమందరం పాత విషయాల దగ్గర నుంచి పెద్దలందరూ గారు మాట్లాడుకోవడం జరిగింది. ఈరోజు ఉదయం కాంగ్రెస్ పార్టీకి యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్ష పదవికి ఉదయం రాజీనామా పంపించడం జరిగింది. అదేవిధంగా కృష్ణా జిల్లా అధ్యక్షులు కర్యాల బుచ్చిబాబు గారు పంపించడం జరిగింది. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ కోసం ఏదైతే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏదైతే చంద్రబాబు గారు కష్టపడుతున్నారో ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఈ రాష్ట్రం కోసం, ఈ నగరం కోసం తప్పకుండా ఆయన ఏదైతే అనుకున్నారో దాన్ని సాధించే వరకు ఆయన అనుభవాలు ఉండి ఏ విధంగా అయితే, ఎందుకంటే చిన్నప్పటి నుంచి గారా నెహ్రూ గారు ఒకటి నేర్పించారు పోరాటాల నుంచి పైకి రావని చెప్పని, అదే విధంగా ఆయన ఏ విధంగా అయితే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం పోరాటం చేస్తున్నారో ఆయన పోరాటంలో మేము గారు భాగస్వామి ఈ రాష్ట్రాన్ని, ఈ నగరాన్ని వీళ్ళందరం గారు అభివృద్ధి చేస్తాం, మేము గారు తప్పకుండా ఆయన వెంట నడుస్తామని చెప్తూ సెలవు తీసుకున్నాం. చిన్న ఇంటర్వ్యూ ఈ తర్వాత పెడదాంలే. తర్వాత 2 నిమిషాలు మాట్లాడేది సార్. ఏమన్నా అయిపోయింది మళ్ళీ మళ్ళీ